రెడీగా అగైన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో రేపటి నుంచి ఉచిత ఓపీ సేవలు అయితే బంద్ కానున్నాయి. ఇక నెట్వర్క్ ఆసుపత్రులకు భారీగా బకాయిలు పేరుకుపోయాయి. దీంతో రేపటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉద్యోగుల ఆరోగ్య పథకం సేవలు అలాగే ఉచిత ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్టుగా ఏపీ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ అధ్యక్షుడు కె విజయ్ కుమార్ తెలిపారు. ఇక ఇప్పటికే ప్రభుత్వం 3,000 కోట్ల బకాయిలు పెట్టిందని, పాత ప్రభుత్వంలో 2,250 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పారు. కొత్త ప్రభుత్వంలో 1,500 కోట్ల రూపాయల బిల్లులు విడుదల చేసినప్పటికీ ఇంకా 3,000 కోట్లు బకాయిలున్నాయని తెలిపారు. ఆసుపత్రుల ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఉచిత వైద్య సేవలు అందించలేకపోతున్నామని తెలిపారు. ఇక బకాయిల వల్ల నెట్వర్క్ ఆసుపత్రులకు మందులు అలాగే వైద్య పరికరాలు, రసాయనాల సరఫరాను వ్యాపారులు నిలిపివేశారని తెలిపారు. ఓవర్ డ్రాఫ్ట్ అవడంతో బ్యాంకులు కూడా సహకరించడం లేదని చెప్పారు. ఇక దీంతో 6వ తేదీ నుంచి వైద్య సేవలు నిలిపివేస్తున్నామని ప్రభుత్వానికి నోటీసులు అయితే ఇచ్చామని తెలిపారు. ఇక బకాయిలు క్లియర్ చేస్తామని ట్రస్ట్ సీఈఓ ఫోన్లో చెప్పారని, సోమవారం చర్చలకు రావారని తెలిపారు. ప్రభుత్వం పైన గౌరవంతో 6వ తేదీ నుంచి ఓపీ ఈహెచ్ఎస్ సేవలన్నీ కూడా నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు. రెడీగా రేపటి నుంచి ఉచిత ఓపీ సేవలన్నీ కూడా బంద్ చేస్తున్నట్టుగా ఆసుపత్రులు అయితే ప్రకటించాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు, ఏపీలో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ ఉచిత సేవలు బంద్ చేయడానికి మాత్రం నెట్వర్క్ హాస్పిటల్స్ పూర్తి స్థాయిలో కూడా సంసిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో పెండింగ్ బకాయిలు ఎక్కువగా ఉండిపోవడంతో ఆసుపత్రులు చాలా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా వరకు కూడా ఆరోగ్యశ్రీ సేవల్ని చేసినప్పటికీ గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి డబ్బులు చెల్లించకపోవడంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా చెప్తా ఉన్నారు. అయితే రేపటి అంటే పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ కూడా ప్రస్తుతం అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే రేపటి చర్చలు తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే రేపు ప్రభుత్వంతో కూడా ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని కూడా ఈ చర్చలు జరుపుతా ఉన్నాయి. నెట్వర్క్ హాస్పిటల్స్ చర్చలు జరిపిన తర్వాత దానిపై పూర్తి స్థాయిలో ఈ యొక్క నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. అయితే మొత్తం ఇప్పటి వరకు అయితే నెట్వర్క్ హాస్పిటల్కి మొత్తం 3,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే కనీసం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి 3,000 కోట్ల రూపాయల బకాయిల్లో కనీసం 1,500 కోట్లు చెల్లిస్తే గానీ మేము ముందుకెళ్ళలేని పరిస్థితి ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్లో చాలా ఇబ్బందికర వాతావరణం ఉంది. మనకు మెడిసిన్స్ కానీ అవన్నీ తెచ్చుకోవాలన్నా కూడా, ఈ ఉచిత సేవలు చేయాలన్నా కూడా ఖచ్చితంగా గతంలో పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాకు రిలీజ్ చేస్తేనే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్ రన్ చేసుకోగలుగుతాం, ఉచిత సేవలు చేయగలుగుతాం తప్పితే అంతకు మించి చేయలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆరోగ్య బీమాల కోప పేమెంట్ విధానం అమలు కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. 20 తర్వాత సేవలు ఈ నెల 20 తర్వాత పూర్తి స్థాయిలో కూడా మేము సేవలు అయితే నిలిపివేస్తాము, ఇక అయితే చేయలేము, మా వల్ల కాదు. ఎందుకంటే మాకు ఉన్నటువంటి 3,000 కోట్లలో 1,500 కోట్లు మాత్రం ఇస్తేనే మేము సేవలు చేస్తాం తప్పితే లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము సేవలు చేయమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించినటువంటి సిబ్బంది అయితే ప్రభుత్వానికి పరిస్థితి. మరి ఈ రోజు అంటే రేపు వాళ్ళతో ఒక చర్చలు అయితే ప్రభుత్వంతో రేపు చర్చలు జరుపుతా ఉన్నారు. మరి చర్చలు జరిపిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 3,000 కోట్ల రూపాయల బకాయిలు మరి ఎట్లా చెల్లిస్తారు, మరి కొంతగా చెల్లిస్తారా, మరి ఎట్లా ప్రజలకి మరి వైద్యం అందించాల్సినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది రేపు చర్చల తర్వాత ఒక కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పుడైతే ప్రభుత్వానికి అయితే వాళ్ళ డిమాండ్స్ అయితే ప్రభుత్వం ముందు ఉంచారు. మా 3,000 కోట్లలో 1,500 కోట్లు చెల్లిస్తే మేము తిరిగి మళ్ళీ వారి ఉచిత సేవలు ప్రారంభిస్తాం, లేకపోతే మాత్రం ఈ నెల 25వ తారీఖు నుంచి ఓపీలు కానీ అన్ని పూర్తిగా ఆపేస్తామని చెప్పేసి కూడా వాళ్ళ నెట్వర్క్ హాస్పిటల్ ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడతాం. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. ఇక ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇక వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని 15వ డివిజన్లో విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణానికి మొగలిచెర్లలో శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగానే ఉదయం 11 గంటలకు హైదరాబాద్ ప్రజాభవన్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం 1:45 హనుమకొండకి చేరుకుంటారు. అనంతరం 1:55 నుంచి 2:45 వరకు సుప్రభ హోటల్లో బస చేసి అక్కడి నుంచి ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ కి వెళ్లనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటల నుంచి 3:30 వరకు
ఐడీఓసీలో అధికారులతో సమావేశమై సబ్స్టేషన్ నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికను చర్చిస్తారు. ఆ తర్వాత మొగిలిచెర్లకి వెళ్లి గీస్కొండ మండలంలోని విశ్వనాథపురం, మొగిలిచెర్ల, గొర్రెకుంట ప్రాంతాల్లో నిర్మించనున్న 33-11 kV విద్యుత్ సబ్స్టేషన్ల శిలాఫలకాన్ని ప్రతిష్ఠిస్తారు. ఇక ఆపై సాయంత్రం 4:30 మొగిలిచెర్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రసంగిస్తారు. ఈ పర్యటనలో విద్యుత్ సరఫరా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం పైన ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోనున్నట్లుగా అధికార వర్గాలు తెలియజేశాయి. ఇక మొత్తానికి నేడు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క నేడు వరంగల్ జిల్లాలో బిజీగా గడపబోతున్నారు.